ఈ మధ్య మీరు పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిషన్ పైన E10 E20 అని రాసి ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అది ఎందుకంటే గవర్నమెంట్ పర్యావరణాన్ని కాపాడడానికి, పొల్యూషన్‌ని తగ్గించడానికి ఒక కొత్త విధానం తీసుకొచ్చింది. అదే ఇథనాల్ బ్లెండింగ్. అంటే ఇథనాల్ బ్లెండింగ్ ఏంటంటే ఇందులో నువ్వు పట్టించే పెట్రోల్‌లో 1 లీటర్ పెట్రోల్ పట్టిస్తే అందులో E10 అనుకో 90% పెట్రోల్ ఉంటది. 10% ఇథనాల్ ఉంటది. అదే E20 అనుకో 80% పెట్రోల్ ఉంటది. 20% ఇథనాల్ ఉంటది. అసలు ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఒక కామన్ మ్యాన్‌కి జరిగే లాభాలేంటి? నష్టాలేంటి? గవర్నమెంట్‌కి వచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి? ఎన్విరాన్మెంట్‌కి కలిగే లాభం ఏంటి? నష్టం ఏంటి? అనేది ఈరోజు ఈ భాషాగాడి భావాల్లో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. సో మనం ఏదైనా పెట్రోల్ పట్టించినప్పుడు లేకపోతే ఏదైనా బండి కొనేటప్పుడు ఒక కామన్ మ్యాన్ మెయిన్‌గా ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ మైలేజ్, నెక్స్ట్ లుక్స్. సో మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ వల్ల మైలేజ్ ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఉన్నాయి. ఎందుకంటే ఇథనాల్ డెన్సిటీ పెట్రోల్ డెన్సిటీ కంటే చాలా తక్కువ ఉంటది. దీనివల్ల ఏమవుతుంది? త్వరగా బర్న్ అయిపోతుంది. అంటే త్వరగా బర్న్ అయిపోవడం వల్ల నీకు ఎక్కువ ఫ్యూయల్ కావాల్సింది వస్తుంది. ఇప్పుడు యావరేజ్‌గా ఒక 50 కిలోమీటర్స్ ఇచ్చే బైకు ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఒక 5-10% తక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ నీకు 45 నుంచి 47 మధ్యలో అయితే రావచ్చు. మైలేజ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంజిన్ ప్రాబ్లమ్స్. అరే! ఇప్పటివరకు లేని ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎట్లా వస్తాయిరా అంటావా? వస్తాయి. ఎందుకంటే ఇథనాల్‌కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే ఎయిర్‌లో ఉండే వాటర్ కంటెంట్‌ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు బండి డ్రైవ్ చేయకుండా అలాగే పెట్టావనుకో, ఆ ఇథనాల్ అనేది వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని కింద ఒక లేయర్‌ని ఫార్మ్ చేసి నీ పెట్రోల్ ట్యాంక్ డ్యామేజ్ అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంజిన్ వరకు ఉండే పైప్‌లైన్ డ్యామేజ్ అవుతుంది. ఇన్‌లెట్ వాల్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలా కొద్దిగా బైక్ ప్రాబ్లమ్ అయితే రావచ్చు. అండ్ నువ్వు ఇలాగే ఉంచితే బండి స్టార్టింగ్ ప్రాబ్లమ్ కూడా వస్తది. అండ్ మధ్యలో జర్కిచ్చేసి ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సరే బైక్‌కి ప్రాబ్లమ్ ఉంటే ఉండే. సో ఎన్విరాన్మెంట్ కన్నా దీనివల్ల అడ్వాంటేజ్ ఉందా అంటే ఉంది. యెస్. అడ్వాంటేజ్ అయితే ఉంది. ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. నిదానంగా చెప్తాను విను. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 100% పెట్రోల్ వాడినప్పుడు నీకు రిలీజ్ అయ్యే అంటే మనం సైలెన్సర్ నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ 20% ఇథనాల్ వాడుతున్నాం. అది కంప్లీట్‌గా బర్న్ అయిపోతుంది. దానివల్ల వేస్టేజ్ ఏం రాదు కాబట్టి మనం 20% కార్బన్ డయాక్సైడ్ తగ్గించినట్టే. మరి డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటావా? ఇథనాల్ వాడడం వల్ల రాదు. ఇథనాల్ తయారు చేయడానికి వస్తది. అదేంటంటే నీకు ఇథనాల్ తయారు చేయాలంటే చెరుకుతో గాని, ఏవైనా గ్రెయిన్స్‌తో గాని ఇలా కొన్ని తినే పదార్థాలతోనే ఇథనాల్ తయారు చేస్తారు. సో ఇప్పుడు మోస్ట్‌లీ మన ఇండియాలో అయితే చెరుకు యూజ్ చేసి తయారు చేస్తారు. సో నువ్వు చెరుకు పంట పండించి 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి దాదాపు 2500 లీటర్ల నుంచి 3000 లీటర్ల వరకు వాటర్ కావాలి. జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక 1000 లీటర్స్ ఇథనాల్ తయారు చేయాలంటే ఎంత వాటర్ కావాలి? మన దేశంలో చాలా రాష్ట్రాల్లో, కొన్ని గ్రామాల్లో అండ్ మేజర్ సిటీస్‌లో వాటర్ క్రైసిస్ చాలా విపరీతంగా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. అలాంటి ఒక కంట్రీలో ఇలా ఒక ఫ్యూయల్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంత డ్రింకింగ్ వాటర్‌ని వేస్ట్ చేస్తే రేపొద్దున దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతవరకు బానే ఉంది. క్లైమేట్ గురించి కూడా ఇడిచి పెడదాం. కామన్ మ్యాన్ పోతే పోయినాడు. 100% పెట్రోల్ నువ్వు ఇవ్వట్లేదు కదా! 20% తక్కువే ఇస్తున్నావు కదా! సో కాస్ట్ అయినా తగ్గించాలి కదా! అంటే కాస్ట్ తగ్గదు. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకో చెప్తాను విను. నీకు ఇథనాల్ తయారు చేయడానికి మనం వేరే కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రెండింటి మధ్య కాస్ట్ పెద్ద తేడా ఏముండదు. ఇంకా ఇథనాల్ తయారు చేయడానికి ఎక్కువ అవుతుంది. ఇవి ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హెచ్‌పి, ఇండియన్ ఆయిల్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పటి వరకు ఇథనాల్ కంపాటబుల్ కాదు. ముందు 100% పెట్రోల్‌తోనే వచ్చాయి. ఇప్పుడు ఇథనాల్ కంపాటబుల్ అవ్వాలంటే ఇథనాల్ బ్లెండింగ్ అంటే కోటర్‌లో వాటర్ ఏసినంత ఈజీ కాదు. సో దానికి వాళ్ళు ఏదో ఒక ప్రాసెసింగ్ ఉంటది. దాన్ని ట్రాన్స్‌పోర్టేషన్ కూడా వేరే విధంగా చేయాల్సింది ఉంటది. ప్లస్ పెట్రోల్ బంక్‌లో కూడా డిఫరెంట్ సెటప్ చేయాల్సింది ఉంటది. సో దీనికంతా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా మన మీదే పడే ఛాన్సెస్ ఉంది గానీ పెట్రోల్ రేట్ తగ్గుతదనే ఆశ మాత్రం పెట్టుకోకండి. అండ్ దీనివల్ల గవర్నమెంట్‌కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఇండియా వేరే కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇండియన్ రూపీస్‌లో కొనలేదు. అది ఖచ్చితంగా కొంటే యూఎస్ డాలర్స్‌లో కొనాలి లేకపోతే రష్యన్ కరెన్సీలో కొనాలి. సో యూఎస్ డాలర్స్‌లో కొనాలంటే ముందు నువ్వు రూపాయి పెట్టి ఫస్ట్ యూఎస్ డాలర్స్‌ని కొనాలి. ఆ యూఎస్ డాలర్స్ తీసుకెళ్ళి అరబ్ కంట్రీస్‌కి ఇస్తే వాళ్ళు నీకు ఆయిల్ ఇస్తారు. సో దీన్ని పెట్రో డాలర్ అంటారు. దీని గురించి నేను వేరే వీడియో చేస్తాను. దాంట్లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మనం డాలర్ కొనుక్కోవాలి. ఆ డాలర్‌కి మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి. దీనివల్ల మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ అంతా ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ముందు మనం 100% తీసుకునేవాళ్ళం. ఇప్పుడు 80% మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాం. 20% మనమే తయారు చేసుకుంటున్నాం. ఇది మేజర్ బెనిఫిట్ అన్నమాట గవర్నమెంట్‌కి. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైందా? మనం కామన్ మ్యాన్‌కి అయితే ఎటు చూసినా బొక్కే. మీకు పెట్రోల్ ఉన్నా బొక్కే. ప్లస్ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ ఉన్నా బొక్కే. అండ్ గవర్నమెంట్‌కి అయితే కొంచెం బెనిఫిట్ ఉంది. రైతులకి చెరుకు పండించే వాళ్ళకి బెనిఫిట్ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఎలా అంటే
ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథనాల్ రీఫైనరీస్ గా తయారు చేస్తున్నారు. వాళ్ళకి మంచి లాభాలు అయితే వస్తున్నాయి, రైతులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అండ్ రేపు పొద్దున కంట్రీలో షుగర్ ఉత్పత్తి ఎక్కువ అయిపోయిందంటే అప్పుడు గవర్నమెంట్ కూడా కొనదు. అలాంటి టైమ్స్ లో నష్టపోకుండా ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి అనమాట. రైతులకైతే ఒక రకంగా లాభమే ఉంది. నా మేజర్ కన్సర్న్ అంటే నేను ఈ వీడియో చేయాలనుకున్న దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్. మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువ, వాటర్ తక్కువే ఉన్నాయి. అలాంటి చోట ఒక ఫ్యూయల్ ని తయారు చేయడానికి ఇంత వాటర్ స్పెండ్ చేస్తే రేపు పొద్దున వాటర్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇలా పక్కన పెడితే నువ్వు ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ చేస్తున్నావు. రేపు పొద్దున ఫ్యూయల్ తయారు చేసేవాడు చెరుకు నేను ఎక్కువ రేట్ ఇస్తానంటే రైతు వానికే అమ్మేస్తాడు. అప్పుడు చక్కెర తక్కువైపోతుంది. అప్పుడు చక్కెర కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. లైక్ అది తగ్గించడానికి ఇది పెంచేసినట్టు అవుతుంది. అదొక్కటేనే కాదు, రకరకాల పదార్థాలతో ఇథనాల్ తయారు చేస్తారు. వాటన్నిటి కాస్ట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే దాని డిమాండ్ ఎక్కువైపోతుంది అప్పుడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే E10, E20 తెచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ E80 తీసుకొని రావాలనుంది. అంటే డైరెక్ట్ 80% ఇథనాల్, 20% పెట్రోల్. బాబు ముందు కంపెనీస్ ఏవైతే బైక్స్ తయారు చేస్తున్నాయో వాటిని ఫ్లెక్స్ ఫ్యూయల్ కంపాటబుల్ గా తయారు చేయండి. దాని తర్వాత మీరు ఏవైనా చేసుకోండి. ఇప్పుడు E20నే సపోర్ట్ చేయట్లేదు. మీరు ఏ బైక్ అయితే 2023 ముందు కొన్నారో అవన్నీ ఫ్లెక్స్ ఫ్యూయల్ కంపాటబుల్ కాదు. మీరు ఈ ఫ్యూయల్ వాడితే ఖచ్చితంగా మీ బైక్ లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు డైరెక్ట్ E80నే తీసుకొని రావాలన్నారు. ఇది ఎక్కడి ఆలోచన నాకైతే అర్థం కాలేదు. జస్ట్ రీవిజిట్ అండ్ రీథింక్. అంటే నాకంత నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ నేను ఆలోచించేది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ గా నా బండి మైలేజ్ పడిపోతుంది, నేను ఎక్కువ పెట్రోల్ పెట్టాల్సింది వస్తుంది, నా బండికి రిపేర్లు వస్తున్నాయి. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంతే. నేను ఏం చెప్పాలనుకున్నా అర్థమైంది. కన్ఫ్యూజ్ చేశానా? ఇంకోసారి చూడు వీడియో, నీకు అర్థమవుతుంది. సో అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు భాషా భావాలు. లవ్ యూ ఆల్. బై.